ఈ రోజు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. 3 కొత్త జిల్లాల ఏర్పాటు అలాగే పలు రెవెన్యూ డివిజన్లకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అమరావతిలోని క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ప్రాంగణంలో 2 ఎకరాల విస్తీర్ణంలో 103.96 కోట్లతో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇక అఖిల భారత సర్వీస్ కు అధికారుల భవనాలకు అదనపు సౌకర్యాల కల్పనకు 109 కోట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకున్నదే. అదేవిధంగా 202 ఎకరాల భూమి జరీబు భూమ లేక మెట్ట ప్రాంతమా అన్న నిర్ధారణ కోసం రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు అంశం కూడా అజెండాలో ఉంది. పలు సంస్థలకు భూ కేటాయింపులు, బుషికొండ నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై కూడా చర్చ జరగనుంది. అలాగే 34 టీడీపీ నియోజకవర్గాలు నెలకొన్న విభేదాలపై కేబినెట్ భేటీ అనంతరం ఇన్ఛార్జ్ మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అంటే? గుడ్ మార్నింగ్ రచన. ఏదైతే ఈ రోజు ఏపీ రాష్ట్ర సచివాలయంలో కూడా ఏపీ కేబినెట్ భేటీ కాబోతా ఉంది. ఈ యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షం జరగబోయేటువంటి ఈ యొక్క కేబినెట్ లో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి నారా లోకేష్, అదేవిధంగా మంత్రులు మొత్తం కూడా ఈ యొక్క కేబినెట్ లో అయితే మాత్రం పాల్గొనబోతా ఉన్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు కూడా ఏపీ సచివాలయంలో ఉన్నటువంటి 1వ బ్లాక్ లో కూడా ఈ యొక్క సమావేశానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మొత్తం కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. ముఖ్యంగా ఈ రోజు జరగబోతున్నటువంటి ఈ యొక్క కేబినెట్ లో కూడా 3 జిల్లాలకు సంబంధించినటువంటి కొత్త ఏర్పాటుపై కూడా, అదేవిధంగా పలు రెవెన్యూ డివిజన్లకు సంబంధించినటువంటి ఆమోదం, దాదాపుగా అమరావతి కాంటినెంట్ సంబంధించినటువంటి కంప్యూటింగ్ సెంటర్ ప్రాంగణంలో దాదాపు 2 ఎకరాల సంబంధించి 103.96 కోట్లతో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు కూడా ఈ రోజు కేబినెట్ అయితే మాత్రం ఆమోదం తెలపబోతా ఉంది. అంతేకాకుండా అఖిల భారత సర్వీస్ అధికారుల భవనాలకు సంబంధించి కూడా అదనపు సౌకర్య కల్పనకు దాదాపు 109 కోట్ల రూపాయల కేటాయింపు కూడా కేబినెట్ అయితే మాత్రం ఆమోదం తెలిపేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇకపోతే శాఖమూరు గ్రామంలో 23 ఎకరాల్లో కూడా ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భవనాల నిర్మాణానికి ఈ రోజు కేబినెట్ అయితే మాత్రం ఆమోదం తెలిపేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఈ రోజు జరగబోతున్నటువంటి ఈ యొక్క కేబినెట్ లో కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి అంశమే ప్రధానంగా కూడా ఈ రోజు చర్చలో కూడా ఉండేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. దాదాపుగా హోటల్ కానీ కన్వెన్షన్ సంబంధించినటువంటి సెంట్రల్ ఏర్పాట్లకు కూడా తుళ్లూరులో 6 ఎకరాల భూ కేటాయింపును కూడా కేబినెట్ ఆమోదం తెలిపేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. దాదాపుగా రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలే కాకుండా రాబోయే రోజుల్లో ప్రజలకు ఇంకా ఎంత మేర ఏం చేయాలి అనేటువంటి దానిపై కాకుండా ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనేటువంటి దానిపై కూడా ముఖ్యంగా ఈ రోజు ఆ మంత్రులతో చంద్రబాబు అయితే మాత్రం సుదీర్ఘంగా చర్చించబోతా ఉన్నారు. అంతేకాకుండా దాదాపుగా కూడా తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించినటువంటి అంశం, రాష్ట్రంలో ఒక కొత్త వైసీపీ ఏదైతే మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో దీన్ని కూడా పూర్తి స్థాయిలో మంత్రులకు ఒక దిశానిర్దేశం అయితే మాత్రం చంద్రబాబు చేయనున్నట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. పార్టీ ప్రభుత్వం మధ్య కొంత గ్యాప్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని చక్కదిద్దేటువంటి ఆలోచనలో కూడా ముఖ్యమంత్రి ఉన్నారు. దాదాపుగా 34 టీడీపీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి విభేదాలు ఏవైతే అక్కడ ఉన్నటువంటి అంతర్గత పోరులకు సంబంధించి కూడా దాదాపు ఇప్పటికే అన్ని సంబంధించినటువంటి అంశాలపై కూడా సుదీర్ఘంగా అయితే మాత్రం చర్చిస్తా ఉన్నారు. దాదాపు 34 కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి వారితో కూడా ఈ యొక్క కేబినెట్ తర్వాత పూర్తిస్థాయిలో చర్చ జరిగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. దాదాపుగా కూడా ఏదైనా ఇటు పక్క పార్టీకి సంబంధించినటువంటి అంశాలే కాకుండా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలపై కూడా ఈ రోజు కేబినెట్ లో అయితే మాత్రం చంద్రబాబు మంత్రులతో సుదీర్ఘంగా కూడా చర్చించబోతా ఉన్నారు. తాజా పూర్తిస్థాయి రాష్ట్రంలో పరిపాలనా సంస్కరణలు, ఇటుపక్క రాజధాని అమరావతి సంబంధించిన అభివృద్ధి, పరిశోధన, విద్యా, ఆరోగ్య రంగాలకు సంబంధించినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వీటిని లక్ష్యంగా కూడా ఈ రోజు యొక్క కేబినెట్ అయితే మాత్రం జరగబోతా ఉంది. ఈ యొక్క కేబినెట్ కు సంబంధించినటువంటి అంశాలు మొత్తం కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తం 42 అజెండాలపై కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు చర్చ అయితే మాత్రం జరగబోతా ఉంది. చర్చ జరిగినటువంటి అనంతరం రాష్ట్రానికి సంబంధించి కీలకమైనటువంటి పలు అభివృద్ధి, పరిపాలన అంశాలపై కూడా ఆ కేబినెట్ అయితే మాత్రం పూర్తి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కూడా కనిపిస్తా ఉంది. రాష్ట్ర పరిపాలనకు సంబంధించి కూడా మరింత వికేంద్రీకరించి ప్రజలకు సేవలు అందించేటువంటి ఒక లక్ష్యం ఏదైతే ఉందో
ఉందో దీన్ని కూటమి ప్రభుత్వం కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా ఇప్పటికే అయితే భావిస్తా ఉంది. 3 కొత్త జిల్లాలు, పలు రెవెన్యూ డివిజన్లకు సంబంధించినటువంటి ఏర్పాటులో ప్రభుత్వం ముందగోడిగా అంటే దాదాపుగా కూడా అన్ని రంగాల కంటే కూడా ముందుగా వెళ్లే విధంగా కూడా ఈ యొక్క కేబినెట్ లో ఈ రోజు ఆమోద ముద్ర అయితే మాత్రం తెలియబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏది ఏమైనా కూడా రాష్ట్రంలో సుభిక్షమైనటువంటి పరిపాలన అందించేందుకు కూటమి సర్కార్ అయితే సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉంది. దాదాపుగా ఇప్పటి వరకు సూపర్ 6 పథకాలతో ముందుకు వెళ్ళినటువంటి ప్రభుత్వం ఇక రాబోయే రోజుల్లో కూడా ఏదైతే రాష్ట్రంలో పెన్షన్లు కానీ ఇటు విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన బకాయిలు ఏవైతే ఉన్నాయో వీటిపై కూడా సుదీర్ఘంగా చర్చ జరిపి కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. రచన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పవన్.